Hello guys, welcome back to my video. This is Halloween Rider. యాక్చువల్లీ ఏమైందంటే నేను బండి ఇది నా బైక్ అనమాట. యాక్చువల్లీ ఇది 125cc ఆర్సీ. ఇది ఇన్ని రోజులు ఎందుకు అనిపించలేదంటే ఇంతకుముందుకు మా ఫాదర్ దీన్ని ఎక్కించి కింద పడ్డాడు అనమాట. మొత్తం ఇదన్నీ స్క్రాచెస్ పడ్డాయి చూడండి, మీకు కనిపిస్తుంది మొత్తం అంతా అదే టెంట్లో. యాక్చువల్లీ ఇవన్నీ కొత్తవి. ఇది మొత్తం అవతల సైడ్ గేర్ రోడ్ కూడా కొత్తది, గేర్ రోడ్ కూడా ఇరిగిపోయిన ఉండే, గేర్ రోడ్ కూడా కొత్తది. అయితే నేను నైట్ బండి బయట పార్క్ చేసిన, మార్నింగ్ చూసేసరికి బండి కింద పడి ఉంది. అది ఎవరు చేసారో తెలియదు. ఇది చూడండి, మనం మొన్ననే వేయించినాం, మొన్ననే వేయించిన. ఇది కూడా పడు వల్ల ఇదంతా చూడంగానే ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక సెకండ్ అసలు అది బాధపడాలా ఏం అర్థం కాలేదు లిటరల్లీ. దీని మీద వీడియోస్ ఎందుకు చేయట్లేదంటే యాక్చువల్లీ దీని స్పీడోమీటర్ అనేది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ పనిచేయట్లేదు. కరెంట్లీ దీని స్పీడోమీటర్ అనేది పనిచేయట్లేదు. అంటే ఇప్పుడు నేను కీ ఆన్ చేసినా కానీ స్పీడోమీటర్ మాత్రం వస్తలేదు. సో అందుకే నేను వీడియోలు అనేది చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు వితౌట్ స్పీడోమీటర్ అది ఎగ్జాక్ట్ అనేది చెప్పలేము, అది ఎంత స్పీడ్ పోతుంది, ఎంత వెళ్తుంది. తీసినా కానీ అది అంతేం యూజ్ ఉందా అనిపించింది. సో అందుకే తీయాలని అనుకోవట్లేదు. ఓవరాల్ లుక్ నా బైక్ ఇది. అంటే ఇటు సైడ్ మొత్తం స్క్రాచెస్ ఉన్నాయి కాబట్టి అంత నీట్గా అనిపిస్తలేదు. అవతల సైడ్ నుంచి చూస్తూ బాగానే ఉంటుంది నా బైక్, మంచిగా మెయింటైన్ చేస్తా. బట్ టైర్స్ ఒకటే వేపియాలి, టైర్స్ ఒకటి చేంజ్ చేపిస్తే ఇంకా నీట్గా ఉంటుంది. ఈ టైర్స్ని బర్న్అవుట్ చేసి కొత్త టైర్లు వేపియాలి. ఈ టైర్స్ని బర్న్అవుట్ చేసి వీడియో అది తెలుసు నాకు, అది ఓల్డ్ ట్రెండ్ అని. బట్ మనం కూడా ఒకసారి ట్రై చేస్తే అయిపోతుంది కదా. సో అట్లా అనేసి వెయిట్ చేస్తున్నా. ఈ టైర్స్ని బర్న్అవుట్ చేసి నెక్స్ట్ కొత్త టైర్లు వేసుకోవాలి. అది చేస్తా కొన్ని రోజులలో, ఎందుకంటే ఒక్కొక్క టైర్ దీని కాస్ట్ మీకు తెలుసు అప్రాక్స్ 5-6 ఉంటుంది. అందుకే ఇక నేను ల్యాక్ చేస్తున్నా. కొంచెం మనీ వచ్చిన తర్వాత ఈజీగా అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చూస్తున్నారు 500-600 మెంబర్స్. బట్ సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకుంటారో అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. ఏమవుతుందో చెప్పు, ఒక్క సబ్స్క్రైబ్. జస్ట్ మీరు వీడియో ఓపెన్ చేసినప్పుడు కింద మీకు ఇట్లా సబ్స్క్రైబర్ బటన్ ఒకటి ఉంటుంది, అది ఒక్క క్లిక్ చేయండి చాలు. ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్ చేయండి. నాకు కూడా రీచ్ వస్తుంటే ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా బెస్ట్ కంటెంట్ ఇస్తా, డెఫినెట్లీ మీ అందరికి నచ్చుతుంది. ఈరోజు వీడియో మాత్రం అదిరిపోతే చూడండి, డోంట్ మిస్. అసలు స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ లెవెల్ వీడియో అనేది మాత్రం ఈరోజు అప్లోడ్ చేస్తాం అనమాట. అసలు లైక్ చేయడం మాత్రం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. లవ్ యూ పీపుల్. ఫైనలీ బైక్ దగ్గరకు వచ్చేసాం అనమాట. ఇదే 2014 మోడల్. బాగుంది బైక్, కలర్ కూడా అంత సూపర్ ఉంది. టెస్ట్ డ్రైవ్ చేయడానికి వెళ్తుండు. ఆవు అరే వర్ష తీనే ఉండవు, డిస్ప్లే రావట్లేదా బ్రో? సేమ్ నా బైక్ కూడా సేమ్ ప్రాబ్లం, డిస్ప్లే రావట్లేదు. బండి మాత్రం మోస్తుంది, కానీ ఒక్కసారి చూపిస్తే అర్థమవుతుంది, నడిపిస్తే అర్థమవుతుంది. వామిలింగ్ ఏమైనా అవుతుందా, యాక్సిడెంట్ వెహికల్ కాదు, ఒక్కసారి డ్రైవ్ చేసి ఈజీగా అర్థమవుతుంది. సౌండ్ డిస్టర్బెన్స్ అవుతుంది. బైక్ సౌండ్ అయితే అస్సలు లేదు, ఒరిజినల్ సౌండే లేదు బైక్. Chile, Tajín, limón, sal, mango querido, pues tomamos. El problema no es cuando venga, sino cuando salga. ట్రయల్ కొట్టరా అంటే నా సాగు ఓడుతుంది. బండి అయితే ఓకే, ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే మస్తు ఉంది. ఇంజన్ చేయించారు అడుగు ఒకసారి, ఇంజనే
పోయిందా చేపించి రానాడు. ఇది ఇంజన్ చేయాలంటే మన వల్ల కాదు ఇక. గుంజితేనే అర్థమవుతుంది బైక్ ఎట్లుందో. పర్ఫార్మెన్స్ తెలుస్తుందా? పర్ఫార్మెన్స్ అయితే ఉంది అంటే మంచిగానే ఉంది. రైట్ మ్యాన్, స్ప్రింగ్ వర్క్ అవుతుంది. ట్రయల్ కొట్టరా అంటే సాగబడుతుంటే ఆయన మెల్లగా అయ్యా పోలీసులు ఉంటారు ఈ గల్లీ దగ్గర. ఇందాకనే చూసినాం కదా పోలీసులు. ఇడికైనా రైడ్ ఇట్లా లెఫ్ట్, ఇంకా బ్రేక్ వాడట్లేగా. లెఫ్ట్ కొట్టలేదు. మెకానిక్ చూపిస్తా. బండి ఓకే కానీ నాకు ఒక సౌండ్ డిస్టర్బెన్స్ ఒకటే ఉంది. అది ఇంజన్ సౌండ్ డిస్టర్బెన్స్ అయితే కొంచెం ఉంది. వైబ్రేషన్స్ అయితే అవి కామన్ ఇక తప్పదు, సెకండ్ హ్యాండ్ కాబట్టి. ముందు డిస్క్ మాత్రం పోయింది, స్ప్రింగ్ యాక్షన్ సరిగ్గా లేదు. ఇక